కేసీఆర్ కుమార్తె జాగృతి నేత మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీకి సర్వం సిద్ధమయ్యాయి. పార్టీ పేరు, లోగో, స్ట్రాటజీ అన్ని రెడీ చేసుకున్నారట. ఇక్కడ కవిత స్ట్రాటజిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కవిత కొత్త పార్టీకి వ్యూహాలు అందిస్తున్నారట. గత 2 నెలల నుంచి పీకేతో కవిత అనేక సార్లు భేటీ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సమయంలో 5 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి పార్టీ అనుసరించాల్సిన సిద్ధాంతాలు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలనే అంశాలపై కసరత్తు జరిగినట్లు సమాచారం. తెలంగాణ ప్రజల కోసం, ప్రజల భాగస్వామ్యంతో అనే నినాదంతో ముందుకు వెళ్లాలని కవిత భావిస్తున్నారట. మంచి ముహూర్తం చూసుకుని త్వరలోనే కవిత కొత్త పార్టీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు మరో ముఖ్యమైన విపక్షం బీజేపీ ఇక పొలిటికల్ స్పేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కవిత పార్టీకి ప్రజల నుంచి ఏ మేరకు ఆదరణ ఉంటుందో విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. గతంలో వచ్చిన కొత్త పార్టీలను పరిశీలిస్తే కవితలాగే సొంత ఫ్యామిలీతో విభేదించిన వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. కానీ ఆమె రాజకీయాలకు ఆశించిన జనాదరణ లేకపోవడంతో దుకాణం కట్టేసి ఏపీ కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆమె అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటికే తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. వైఎస్ వారసత్వం కోసం తెలంగాణలో ఎలాంటి పోటీ లేకపోయినా షర్మిలకు ప్రజల మద్దతు దక్కలేదు. కవిత విషయానికి వస్తే ఆమె తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ క్యాడర్ ఆ పార్టీతోనే ఉంది. అన్న కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వంపై యాక్టివ్ గా పోరాటం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తోంది. ఈ పోటీ వాతావరణంతో కవిత పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటును ఎంతో కొంత చేల్చగలదేమో, కానీ బీఆర్ఎస్ కి గాని బీజేపీకి గాని ప్రత్యామ్నాయం కాలేదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. బీహార్లో సొంత పార్టీ నుంచి ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ సలహాలు కవితకు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.